ఇప్పుడు మనం షోల్డర్ లోడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, ఓవర్లాక్ లేకుండా. ఇంత ముందు కూడా చూపించాను, మళ్ళీ ఎలాగో స్టిచ్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తే సరిపోతుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఫస్ట్ సీదా మీద మనం ఇలా లోన లైనింగ్లు పోయేటట్టుగా వేసుకొని ఎడ్జ్కి ఒక కుట్టిగా ఇలా వేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా పైపింగ్ వైపుకి సమానంగా వచ్చేటట్టుగా ఇలా చేసుకొని, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి, ఇలా ఎదురు బొదురు వేసుకోవాలి. సీదా మీద ఇలా పెట్టేసుకొని మనం ఇలా షోల్డర్ మీద కుట్టు వేసుకోవాలి. ఇలా తర్వాతకి దీన్ని ఇలా రివర్స్ తీసి చక్కగా అది లోనకు ఉన్నాయి కదా మనకి, ఇప్పుడు ఇలా పెట్టేసి చక్కగా ఇలా కుట్టు వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇలాంటి మంచి మంచి టిప్స్ నేను చిన్న చిన్నవి మీకు ఇలా షార్ట్ రూపంలో తీసి పెడుతూ ఉంటాను. చక్కగా చూసి నేర్చుకోండి. క్లాసుల గురించి అడుగుతున్నారు, క్లాసులు కూడా స్టార్ట్ చేస్తానండి. మధ్యలో బోరింగ్గా ఉంటుంది మీకు అని చెప్పేసి నేను మళ్ళీ మధ్యలో కొంచెం ఇలాంటివి ఒక 2 days పెట్టేసి మళ్ళీ క్లాసులు చెప్తాను. ఓకేనా? ఇక ఈ టిప్స్ కోసం మాత్రం నా ఛానల్ని ఫాలో అవ్వండి.